దశరథ మహారాజు రాముడిని వెళ్ళిపోమని చెప్తాడు కదా వనవాసానికి. 14 ఇయర్స్ వెళ్ళమని చెప్తే అప్పుడు రాముడితో పాటు లక్ష్మణుడు సీత కూడా జాయిన్ అవుతారు కదా వనవాసం కోసం. అప్పుడు ఏమవుతుందంటే ఇంకా వీళ్ళు అయోధ్య నుండి బయటికి వచ్చేస్తారంట. బయటికి వచ్చేసిన తర్వాత బయట అంతా ఇట్లా ఫాగీ ఫాగీ ఉందంట. ఎందుకంటే అది ఒక లైక్ ఇంకా నైట్ అవుతుందంట అప్పుడు, ప్లస్ చల్లగా కూడా ఉందంట, అప్పుడు వింటర్ అంట. సో మస్తు చల్లగా ఉందంట బయట. ఇంకా రాముడు, లక్ష్మణుడు, సీత అందరు కలిసి నడుచుకుంటా వెళ్తే ఒక రివర్ ఉందంట. ఆ రివర్ పేరు రివర్ థామస్. సో ఆ రివర్ థామస్ దగ్గర వీళ్ళు కూర్చున్నారంట. కూర్చున్న తర్వాత అయోధ్య జనాలందరూ వచ్చి, ఆ రివర్ ఎంత పొడుగుందో అంతకన్నా పొడుగు జనాలు ఉన్నారంట అయోధ్యలో. అంతమంది వచ్చి రాముని వెళ్ళొద్దు వెళ్ళొద్దు అని బతిమలాడుతున్నారంట. బతిమలాడుతుంటే ఇంకా రాముడు, లక్ష్మణుడు కూర్చొని మాట్లాడుకుంటున్నారంట నెక్స్ట్ ఎక్కడికి పోవాలి అని చెప్పేసి. మాట్లాడుకుంటున్నప్పుడు అదే రాముడు, లక్ష్మణుడు, సీత కూర్చొని మాట్లాడుకుంటున్నారు. కానీ రాముడు లక్ష్మణుడే ఇద్దరు మాట్లాడుకుంటున్నారంట. అప్పుడు రాముడు ఉండి లక్ష్మణుడితో అన్నాడంట, లక్ష్మణ నేను ఎంత సంతోషంగా ఉన్నానో తెలుసా, నువ్వు నాతో వచ్చినందుకు. ఇప్పుడు నాకు ఎంత ధైర్యం ఉందో. అమ్మ నాన్న వాళ్ళు ఇప్పటికైనా 7 పాప ఉంటారు. నాకు తెలుసు భరతుడు వాళ్ళని చాలా మంచిగా చూసుకుంటాడు మనం లేనప్పుడు అని చెప్పేసి అన్నాడంట. అన్న తర్వాత లక్ష్మణుడి దగ్గరికి సుమంతర అని ఒక ఆయన వచ్చిండంట. ఆయన అయోధ్యలో వన్ ఆఫ్ ది మంత్రి అంట. ఇప్పుడు కింగ్ దగ్గర డిఫరెంట్ మంత్రీస్ ఉంటారు కదా, పీపుల్ని చూసుకోవడానికి కొంతమంది, లైక్ లీగల్ మ్యాటర్స్ చూసుకోవడానికి కొంతమంది, బేబీస్ని చూసుకోవడానికి కొంతమంది, చదువు చూసుకోవడానికి కొంతమంది, అట్లా ఉంటారు కదా. సో అట్లా సుమంతర అని ఒక ఆయన ఉన్నాడంట. ఆయన ఏంటి ఇంకా వీళ్ళని ఫారెస్ట్ దాకా తీసుకెళ్తా అని చెప్పి వీళ్ళతోటి స్టార్ట్ అయిందంట. ఇంకా అందరు ఏడుస్తున్నారంట, ఫుల్ క్రై చేస్తున్నారంట అయోధ్య పీపుల్ అందరూ. వీళ్ళందరూ ఇప్పుడు 14 ఇయర్స్ వెళ్ళిపోతారా వనవాసంకి అని చెప్పేసి. రాముడు, లక్ష్మణుడు, సీత 14 ఇయర్స్ వనవాసంకి పోతున్నారు కదా. సో వీళ్ళందరూ చాలా సాడ్ ఉన్నారంట. ఉర్మిళ పడుకుంది కదా. ఉర్మిళ లక్ష్మణుడు వచ్చేంత వరకు కళ్ళు తెరవదు, అలానే పడుకొని ఉంటుంది. ఇంకా లక్ష్మణ అలా స్టార్ట్ అయ్యేటప్పుడు లక్ష్మణుడు వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళిండంట. సో వాళ్ళ అమ్మ పేరేంటిది, సుమిత్ర దగ్గరికి వెళ్ళిండంట. అయితే ఇంకా లక్ష్మణుడు వాళ్ళ అమ్మ దగ్గరికి నడుచుకుంటూ వెళ్తుంటే లక్ష్మణునికి అంట ఫుల్ ఆలోచనలు వస్తున్నాయంట. లైక్ ఇప్పుడు నేను మా అమ్మ దగ్గరికి వెళ్తే మా అమ్మ ఫుల్ ఏడుస్తుంది కావచ్చు నేను వెళ్ళిపోతున్నా అని. ఆమె ఏడుస్తే నేను చూడలేను. సో జస్ట్ ఆమె దగ్గరికి వెళ్ళేసి క్విక్గా మాట్లాడి నేను ఫాస్ట్గా రన్ చేసుకుంటూ వస్తా, సో దట్ ఆమెకి నాతోటి మాట్లాడడానికి ఛాన్స్ ఉండదు, అప్పుడు ఏమి ఏడవది కదా. సో అట్లా చేస్తే ఫాస్ట్గా వచ్చేసా అని చెప్పేసి అని మనసులో అనుకుంటున్నాడంట. అనుకొని వెళ్తున్నాడంట వాళ్ళ అమ్మ దగ్గరికి. అట్లా వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళిండంట. వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళ అమ్మ ఏం చేసింది, లక్ష్మణుడు అట్లా అనుకున్నాడు. కానీ వాళ్ళ అమ్మ ఏం చేసింది, లక్ష్మణ్ని చూడగానే ఏమన్నదంట తెలుసా, లక్ష్మణ నువ్వు రాముడితో వెళ్తున్నావని చెప్పేసి నేను చాలా సంతోషంగా ఉన్నాను. నువ్వు ఎప్పుడు రాముడితోటే ఉండాలి, నువ్వు పుట్టిందే రాముడి కోసము. అయితే ఇప్పటి నుండి నీకు రాముడు నాన్న, సీత అమ్మ. సో వాళ్ళే నీ అమ్మ నాన్న. సో వాళ్ళని నువ్వే 14 ఇయర్స్ జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పిందంట. ఇంకా ఉర్మిళ కూడా యాక్సెప్ట్ చేసిందంట వాళ్ళ అమ్మ అత్త ఏం చెప్పిందో దానికి. అవును అత్తయ్య చెప్పింది కరెక్ట్, మీరు వెళ్తున్నందుకు నేను కూడా బాధపడట్లేదు, ఇక్కడ గురించి మీరు ఏం ఆలోచించకండి, మేము చూసుకుంటాము, మీరు మాత్రము మా అక్క బావని జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పిందంట ఉర్మిళ వాళ్ళ హస్బెండ్కి. చెప్తే ఇంకా వాళ్ళ హస్బెండ్ కూడా ఓకే వీళ్ళిద్దరు హ్యాపీగానే ఉన్నారు, సో వై షుడ్ ఐ వరీ అని చెప్పేసి ఇంకా ఆయన కూడా మంచిగా వెళ్ళిపోయిందంట. వెళ్ళిపోయిన తర్వాత
ఇంకా ఏమైంది, ఒకరోజు లక్ష్మణుడు నిద్రపోయిండంట. నిద్రపోయేసరికి ఇట్లా సడన్గా ఏదో భయమే లేచిండంట. లేచి ఇంకా లక్ష్మణుడు అనుకున్నాడంట, నేను ఇట్లా నిద్రపోతే ఎట్లా, మా అన్నకి వదినకి ఎవరైనా వచ్చి ఎత్తుకపోతే ఎట్లా, వాళ్ళకి ఏమన్నా హామ్ అయితే ఎట్లా అని చెప్పేసి భయపడి లేచిండంట. అప్పుడు సడన్గా లక్ష్మణుడికి ఒక సాఫ్ట్ వాయిస్ వినిపించిందంట. పైనుండి క్లౌడ్స్లో నుండి ఒక సాఫ్ట్ లేడీ వాయిస్ వినిపించిందంట. వినిపిస్తే ఎవరు మాట్లాడేది నాతోటి అని చెప్పేసి పైకి చూసేసరికి అది స్లీప్ గాడెస్, నిద్రదేవత. నిద్రదేవత వచ్చి, లక్ష్మణ నువ్వు ఎందుకు నిద్రపోవడానికి భయపడుతున్నావు అని చెప్పేసి అన్నదంట. అంటే నాకు భయం వేస్తుంది, నేను నిద్రపోతే మా అన్నని వదినని ఎవరైనా వచ్చి ఎత్తుకపోతే వాళ్ళకి ఏమైనా హామ్ చేస్తే ఎట్లా, నేనేమో ఇలా డీప్గా నిద్రపోతే ఎట్లా అని చెప్పేసి అన్నాడంట. అంటే ఆమె అన్నదంట, నువ్వు ఇంతగానం హార్డ్ వర్క్ చేస్తున్నావు కదా, ఇంత టయర్డ్ అవుతున్నావు కదా, నీకు స్లీప్ ఇంపార్టెంట్, నువ్వు స్లీప్ లేకపోతే ఎట్లా అని చెప్పేసి అంటే, లేదు నేను ఈ 14 years నిద్రపోద్దని డిసైడ్ అయినా అని చెప్పేసి అంటే, ఇంకా మరి నువ్వు నిద్రపోకపోతే మరి నీ తరపున ఎవరు నిద్రపోతాడంటే, అప్పుడు లక్ష్మణుడు అంటే నిద్రదేవతకు చెప్పిండంట, నువ్వు అయోధ్యకి వెళ్ళు, అయోధ్యలో నా వైఫ్ ఉర్మిళ ఉంటుంది, ఆమెకి ఈ వరం ఇవ్వు, ఆమెనే నా బదులు మార్నింగ్ పడుకుంటుంది, ఆమె నిద్ర సాయంత్రం పడుకుంటుంది 14 years వరకు అని చెప్పేసి అనగానే నిద్రదేవత పోయి ఉర్మిళకి వరం ఇచ్చిందంట. ఉర్మిళ లక్ష్మణుడి నిద్ర కూడా ఉర్మిళనే పోతుంది అనమాట. సో ఉర్మిళ అట్లా 14 years నిద్రపోతుంది. మార్నింగ్ అంతా లక్ష్మణుడి కోసం పడుకుంటుంది, నైట్ అంతా ఆమె కోసం పడుకుంటుంది. సో అట్లా లక్ష్మణుడికి ఎనర్జీ వస్తుంది ఆమె పడుకోవడం వల్ల. లక్ష్మణుడు ఏమో మొత్తం లేచి ఉంటాడు. సో ఆ వరం ఇచ్చిందనమాట ఉర్మిళకి. ఇచ్చేసి ఇంకా నిద్రదేవత వెళ్ళిపోయిందనమాట. ఇంకా రాముడు అన్నాడంట లక్ష్మణ్ తోటి, మనము ఆల్మోస్ట్ ఫారెస్ట్లోకి వచ్చినాము, కానీ నాకు ఇంకా అక్కడ అయోధ్య ప్రజలు కనిపిస్తున్నారు, నాకు మంచిగా అనిపించట్లేదు వాళ్ళు అంతగానం బయట ఉండడము, కొంచెం నువ్వే ఏమైనా చెయ్యి అని చెప్పేసి అన్నాడంట లక్ష్మణుడితోటి. అయితే ఇంకా వాళ్ళు అయోధ్యకి ఎట్లాగో తిరిగిపోరు కదా, సో రాముడు ఉండి లెట్స్ వాక్ ఫార్వర్డ్ అని చెప్పేసి ఇంకా ముగ్గురు కలిసి రివర్ క్రాస్ చేయడానికి స్టార్ట్ అయ్యిందంట. సో సుమంతర కూడా వీళ్ళతోటి ఆ రివర్ క్రాస్ అయ్యే వరకు వచ్చిండంట. తర్వాత వాళ్ళు చాలా అవర్స్ ట్రావెల్ చేసిన తర్వాత ఒక పెద్ద చెట్టు కింద కూర్చున్నారంట. తర్వాత వాళ్ళు కాళ్ళు చాపుకొని కొంచెం రిలాక్స్ అయిన తర్వాత ఒక ట్రైబల్ అంటే కొయ్యోళ్ళు ట్రైబల్ వాళ్ళు కనిపించిందంట. బీట్స్ తోటి ఇట్లా బీట్స్ అంటే బీటింగ్ డ్రమ్స్ బీట్ చేసుకుంటా ఫైర్ టార్చెస్ పట్టుకొని వస్తున్నారంట. అయితే లక్ష్మణుడు భయపడ్డాడంట, అమ్మో వీళ్ళు ఎవరో మనం చంపడానికి వస్తున్నారు అని చెప్పేసి భయపడ్డారంట. భయపడి ఇంకా రెడీ అవుతున్నాడంట వాళ్ళతో ఫైట్ చేయడానికి. అప్పుడు సడన్గా వాళ్ళ ట్రైబ్స్ వాళ్ళ హెడ్ వచ్చిండంట. ఆయన పేరు శ్రీనగ సర్పంచ్ అంట. సో ఆ ట్రైబ్ పేరు నిషాద ట్రైబ్ అంట. సో ఆ నిషాద ట్రైబ్ వాళ్ళు వచ్చి రాముడిని లక్ష్మణ్ని సీతని వాళ్ళ గృహలోకి ఇన్వైట్ చేసి మీ రాక కోసమే మేము ఎదురు చూస్తున్నాము, మీ నాన్న నా బెస్ట్ ఫ్రెండ్, సో మీరు చిన్నప్పుడు చూసినా నేను, మీరు ఇంత పెద్దగా వెళ్ళా, మీరు రావడం నాకు ఎంత అదృష్టం అది ఇది అని చెప్పేసి రాముని తీసుకొని పోతున్నాడంట. సో ఆయన ఎట్లున్నాడంట, ఆయనంట పులి చర్మం కట్టుకున్నాడంట, ఆయన ఆర్నమెంట్స్ అన్నీ పులి గోర్లతోటి స్టోన్స్ తోటి, ఇంకా కలర్ఫుల్ ఉంటాయి పెబల్ స్టోన్స్ ఉంటాయి కదా వాటితోటి మల్టీ కలర్డ్ స్టోన్ హెల్మెట్ ఇవన్నీ పెట్టుకొని చాలా డిఫరెంట్గా ఉన్నాడంట ఆయన. ఇంకా రాముడినంట ఇట్లా రాముడు వస్తుంటే కింద పులి చర్మం వేసి దాని మీద నడిపించుకుంటే వాళ్ళ గృహలోకి తీసుకుపోయి ఇంకా వాళ్ళకి ఫ్రూట్స్ ఇంకా ఫుడ్ అన్నీ పెట్టేసి రెస్ట్ తీసుకోమని వాళ్ళకి మంచి ఒక ప్లేస్ ఇచ్చిళ్ళంట, అన్నీ చేసిళ్ళంట. ఇంకా వాటర్లో వాళ్ళు అన్నారంటే ఇంకా మేము
మేము కొంచెం సెటిల్ డౌన్ అయిన తర్వాత మాకు ఈ రివర్ కంప్లీట్గా దాటడానికి మీ హెల్ప్ కావాలి అంటే ఇంకా ఆయన దగ్గరుండి వాటర్ బోట్ ఇచ్చి బోట్లో వాళ్ళని ఒక ప్లేస్లో దింపేసి వచ్చిండంట. అట్లా రాముడు, సీత, లక్ష్మణుడు అయోధ్య నుండి వనవాసంకి స్టార్ట్ అయ్యారు. విత్ ద హెల్ప్ ఆఫ్ హౌ మెనీ పీపుల్? ఫస్ట్ ఎవరు హెల్ప్ చేసిళ్ళు? 6, 7